యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక దాంతో ఈయన చేయబోయే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మాస్ హీరోతో ఈయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఆ సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ చేసినట్టుగా, అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు ఈ యంగ్ డైరెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఆ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ సైతం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు తను ఓకే చేసిన ప్రాజెక్టులు పూర్తి చేశాక ప్రశాంత్ వర్మతో కలిసి మూవీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. నిజంగానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనే దానిపై వేచి చూడాలి. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే మూవీతో బిజీగా ఉన్నారు. కాగా ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా గెటప్ సీను, సముద్రకని, వినయ్ రామ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఇక 2025 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీనితో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీని చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది. త్వరలో ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందట. అసలు రవితేజ కోతిగా ఎందుకు మారాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ప్రశాంత్ వర్మ చెప్పబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా అనౌన్స్ అయ్యేంత వరకు తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.